హాయ్ అండి అందరికీ. ఇవాళైతే మనం క్యారెట్ కర్రీ అయితే చేసేసుకుందామండి. ముందుగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ అయితే తీసుకోండి. నేనైతే పావు కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి. పొట్టు తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. నేనైతే పొట్టు తీయట్లేదండి క్యారెట్కి. ముక్కల కంటే కూడా తురిమి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పచ్చి వాసన కూడా ఉండదు. క్యారెట్ని అయితే తురుము పెట్టేసుకోండి. చూసారు కదా, ఇట్లా తురుముకోండి. మరీ చిన్న ముక్కగా వద్దు, మరీ పెద్దగా కూడా వద్దు, మీడియం సైజ్ తురుముకోండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయ కావాలంటే మీరు 2 అయినా వేసుకోండి. మాకైతే ఒకటి సరిపోతుందని నేను ఒకటి వేసాను. ముందుగా అయితే స్టవ్ కింద మంట పెట్టేసి 1 గంట ఆయిల్ వేసుకోండి. తర్వాత దాన్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ని. ఇంట్లో అయితే పోపు దినుసులు అయితే వేయట్లేదండి, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. మీ ఇంట్లో కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. మా ఇంట్లో కరివేపాకు లేదు, అందుకే కరివేపాకు వేయట్లేదండి. తాలింపులు, పచ్చిపప్పు ఇంక ఏం అవసరం లేదండి. జీలకర్ర ఒకటి వేస్తే సరిపోయిద్ది. జీలకర్ర కూడా బాగా చిటపటని ఆడనివ్వండి. కరివేపాకు ఉంటే ఇప్పుడే వేసేసేయండి. ఇంకా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించండి. బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని. కర్రీ అయితే చాలా బాగుండిద్దండి. వద్దు అన్న పిల్లలు కూడా ఇంకొంచెం పెట్టమ్మా అని చెప్పి తింటారు. మా పిల్లలు కూడా ఫస్ట్ ముక్కలు కట్ చేసి పెడితే తినేవాళ్ళు కాదు. ఇంకా ఇట్లా నేను యూట్యూబ్లో చూశాను, ఒక వీడియోలో తురిమి చేస్తే బాగుండిద్ది అన్నారు. సరే మనం కూడా మన ప్రాసెస్లో చూపిద్దాంలే అని చెప్పి సింపుల్గా, ఏం మసాలాలు అట్లాంటివి ఏం లేకుండా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తున్నానండి. చూశారు కదా, బాగా ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వండి ఒక 2 నిమిషాలు. కొంచెం వేగాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే వేసేసేయండి. చూసారు కదా, అట్లా మీడియం ఫ్లేమ్ పెట్టేసి వేయించేసేయండి. మొత్తం కలిపేయండి. ఇంక ఉప్పు, పసుపు ఏమైతే ఇప్పుడు వేయొద్దండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మనం కుక్ అవనిచ్చామంటే తర్వాత మూత తీసి వేయొచ్చు. కర్రీని అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టి అట్లా ఉంచండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. కొంచెం ముక్క మెత్తబడింది అన్న టయానికి మనం ఉప్పు, కారం వేసామంటే కర్రీ ఎమ్మటనే మాడకుండా ఉంటుందండి. మనం ముందుగానే ఉప్పు, కారం వేసేస్తే కనుక కర్రీ ఎమ్మటనే అడుగంటేసిద్దండి. అందుకని ముక్క కొంచెం ఆ తురుము అనేది కొంచెం మెత్తబడాలండి. మళ్ళీ మూత పెట్టి మధ్యలో బాగా మగ్గనివ్వండి. మెత్తగా కర్రీని అయితే. ముక్కలు కట్ చేసిన దానికంటే కూడా ఇట్లా తురుము చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేయండి కర్రీలో. టేస్ట్కి తగినంత సాల్ట్, వేసేసేయండి. బాగా మొత్తం కలిపేసేయండి. కారం అయితే ఇప్పుడే వేయట్లేదు, ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. ఇట్లా సాల్ట్ వేసి మూత పెట్టేస్తే కనుక కర్రీ మగ్గుతుందండి తొందరగా. ఇంకా కొంచెం సేపు వేగనివ్వండి, మూత పెట్టేసేయండి. మళ్ళీ మూత తీసేసి చూడండి, కర్రీ ముక్క అయితే చాలా మెత్తబడిందండి. కలపండి బాగా, మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే తురుము పట్టింది కదా ఎమ్మటనే అడుగంటేస్తుందండి. ఇప్పుడైతే కారం వేసేద్దాం. చూడండి, నేనైతే ఎప్పుడు వాడే సాంబార్ కారమే వేస్తానండి. ఈ సాంబార్ కారం అయితే మనకి ఇగురుల్లోకి, సాంబార్లోకి, పప్పులోకి అన్నింటిలోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. వేసేసి కర్రీని అయితే కలిపేసేయండి. చూసారా ఎంత ఉన్న కర్రీ ఎంత అయిపోయిందో. అట్లా బాగా మెత్తబడేటట్టు మూత పెట్టి మగ్గించండి. కర్రీ ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుందండి.
కర్రీ అయితే చాలా బాగుండిద్ది. పచ్చి వాసన కూడా పోయేటట్టు వేయించాలి. ఈ సాంబార్ కారం దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుండిద్దండి. మనం సాంబార్లో వేసుకోవచ్చు, పప్పులో చాలా బాగుండిద్దండి. నేనైతే అన్నిట్లోకి ఇదే వాడతాను. కారం వేసాక ఒక 2 నిమిషాలు మూత పెట్టి అట్లా వదిలేయండి. కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. ఇంకా అయిపోయినంటేనండి కర్రీ అయితే. మీరైతే ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకొని బౌల్లోకి తీసేసి పెట్టేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుండిద్దండి. బాగా కలుపుకోండి, ఉప్పు కారం అంతా పట్టేటట్టు. మీకు ఉప్పు కానీ సరిపోకపోతే మధ్యలోనే చూసుకొని వేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ అప్పుడే వేసేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుండిద్ది. ఉప్పు కారం సమానంగా పడితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.